అందరికి ముందుగా సారీ చెప్పాలి. ఎందుకంటే నాకు 2 ఊర్లు షెడ్యూల్ ఉండడం వల్ల మన గ్రామ పెద్దలందరికన్నా కూడా ముందు మనకి తీసుకోవాల్సి వచ్చింది. ఆ విషయంలో ఐఎమ్ వెరీ సారీ. అయితే అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలు, గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో తెలుసా? ఏంటి రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటారా? తర్వాత మేడం గారు చెప్తారు కదా, మనకి చూసారు స్కూల్లో రూల్స్ ఎలా ఉంటాయి. ఈ టైంకి రావాలి, ఈ టైంకి తినాలి, ఈ టైంకి చదువుకోవాలి, ఈ టైము. ఆ విధంగా మన దేశంలో కూడా ఎలా చేయాలి పరిపాలన అది అని చెప్పేసి ఒక రూల్ బుక్ అన్నమాట. ఎన్నెన్నో దేశాలు తిరిగి మరీ చేశారు. ఓకేనా? అలా రూల్స్ తో ఉన్న రాజ్యాంగాన్ని ఆ రోజున అమల్లోకి వచ్చింది జనవరి 26. అందుకు మనం రిపబ్లిక్ డే చేసుకుంటాం. మీకు టీచర్ గారు చాలా చక్కగా చెప్పారు, మన గ్రామ పెద్దలు అందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ నాకు ముఖ్యంగా నచ్చిన విషయం ఏంటంటే ఎన్జిఓ సపోర్ట్ కూడా. ఎందుకంటే ఏ గ్రామమైన అభివృద్ధి చెందాలంటే మన గ్రామ పెద్దలతో పాటుగా సమాజంలో యువత ముందుకొచ్చి ఇలా ఎన్జిఓ రూపంలో ముందుకు రావడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. పిల్లలకు అవసరాలన్నీ సమకూర్చడం, ముఖ్యంగా వాళ్ళకి గ్రామ పెద్దలకి మన ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరందరూ పిల్లలు, మీరు ఒక్కసారి అందరూ గుర్తు తెచ్చుకోండి. ఉదయాన్న లెక్కనే మన అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, ఏవి చేసుకున్నా కూడా మన అల్టిమేట్ గోల్ అంటే మన స్కూల్లో పిల్లలు ఇంప్రూవ్ అవ్వాలి, మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలి. మేము కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినా రావల్ స్కూల్లో పనిచేసాము. పిల్లలు ఇలాగ మంచిగా సెటిల్ అయ్యారు. అది చెప్పుకుంటే మాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది సార్. మా పిల్లలు సెటిల్ అయినా అంత హ్యాపీనెస్ ఉంటుందా ఉండదో అని మేము చదువు చెప్పి పిల్లలు సెటిల్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.